బంగారం పంది ఇచ్చినా మీరు ఇంట్లో పెట్టుకోలేడు. కనీసం ఇత్తడి పంది అయినా ఇస్తే. బంగారు పంది బాగుంటుందా? బంగారు పంది ఇస్తే మళ్ళీ దాన్ని వరాహ అవతారం పూజిస్తాడండి. వాడి విషయం తెలియదు అందరికి. అందుకని ఇత్తడి పంది ఇస్తే అది మోగదు, ఎలా చూస్తూ కూర్చుంటుంది. 5వ అంశం అడుగుతున్నవారు రాసులో డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారు. మీరు సరదాగా అంటున్నారు కానీ విదేశాల్లో ఉంది, అమెరికాలో ఉంది. ఆయుర్వేద వైద్యులుగా బాగా న్యూసెన్స్ నాన్ సెన్స్ సృష్టించినవి పరమచెత్త చిత్రం అని అవార్డులు ఇవ్వడం ఉంది. వారు పుచ్చుకుంటున్నారు కూడా. 5వ ఆశు డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారు. నదుల అనుసంధానం జరిగి కృష్ణా గోదావరి కలిసి కృష్ణా నది కాస్త కృష్ణావరి నదిగా కృష్ణావరి అయ్యా ఇప్పుడు పెన్నా నదితో కూడా దాన్ని అనుసంధానం చేయాలని చూస్తున్నారు. నెల్లూరు నుండి విశాఖపట్నం దాకా ఈ నీటిని అందించాలి అని ప్రయత్నిస్తున్నారు. ఇంత గొప్ప అందించకుండా పోతే అసలు నది లేకుండా పోతుందేమో చూడండి. కృష్ణావరిగా మారింది కాబట్టి మనకు ఆ భయం లేదు. మరి పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ ఒక పద్యం చెప్పవలసిందిగా కోరుతాం. నదులకు సంధానం అది హృదయములు కలుసుకొనుటే, నదులకు సంధానం వది హృదయములు కలుసుకొనుటే, నదులకు సంధానం వన హృదయములు కలుసుకొనుటే, నదులకు సంధానం వన హృదయములు కలుసుకొనుటే, ఈశ్వర కృపచే ఈశ్వర కృపచే అదే పోలవరము, ఈశ్వర కృపచే అదే పోలవరము, ఈశ్వర కృపచే అదే పోలవరము సాగుతా సాగుతా నదియే అభివృద్ధి పదమునంది నదవుచు, అది పోలవరము సాగుత నదియై అభివృద్ధి పదమునంది నదవుచు సాగుతా. ఈనాడు 5 ఆశీవులు అడిగిన పృచ్ఛకులందరికీ స్వామివారి ఆశీఫ్ పురస్కారంగా సత్కారాన్ని అందిస్తారు కార్యకర్తలు. ముందుగా డాక్టర్ పాటిబండ్ల రజని గారు, శృంగేరి శారదాదేవి దివ్య ఆశీస్సులను వారికి అందిస్తున్నారు నూతన వస్త్రాల రూపంలో. డాక్టర్ యు వరల ఐదవ పృచ్ఛకుడు డాక్టరమైన ప్రణాళికతో వైభవంగా నిర్వహించే స్వభావం గల డాక్టర్ పూర్ణచంద్ర గారికి సత్కారం. 12 దత్తపదులయ్యాయి. ఈ ప్రక్కకి వామపక్షానికి వస్తున్నాం. డివి రామాచార్యులు గారు. వామపక్షం ఉన్నారు, అందరూ ఆచార్యులే ఉన్నారు. కుంభావ సరస్వతి సములు నారసింహులకు ప్రణామ సుమమాలలు అర్పిస్తూ ధర్మ అర్థ కామ మోక్ష పదాలను ఉపయోగిస్తూ కీచక వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని సందేశాత్మక వృత్తాన్ని చాలువార్చవలసిందిగా అర్థిస్తున్నాను. ధర్మ అర్థ కామ మోక్ష అనే 4 పదాలు ఉపయోగిస్తూ కీచకుడి కథ. మంచి అంశం. ధర్మము కాని ఇష్టం. లోకంలో సమస్యలన్నీ ఎందుకు వస్తాయంటే 10 రకాల కారణాలు ఉండవు. ఒకటే కారణం. కుటుంబంలో సమస్యకైనా, రాజ్యాంగం మొత్తం మీద సమస్యకైనా, అమెరికాలో సమస్యలకైనా ఎక్కడైనా ఒకటే కారణం, కాస్త లోతుగా చూస్తే. అందుకే అద్వైతం ఒకటే సిద్ధాంతం అని. ఆ లోపలంతా ఉంది అహం మమ అనేది. ఆ కారణం ఏమిటంటే ధర్మానికి ఇష్టానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్యను సృష్టిస్తుంది. ధర్మం ఒకలా ఉంటుంది, మన ఇష్టం ఒకలా ఉంటుంది. మనం మన ఇష్ట ప్రకారం జరగాలి అనుకుంటాం, ధర్మం వేరుగా ఉంటుంది. లోకానికి అందరికీ సంబంధించింది ధర్మం, మనకి సంబంధించింది మన ఇష్టం. అంటే ఎప్పుడైనా మన ఇష్టాన్ని మార్చుకోవాలి కానీ ధర్మాన్ని మారుద్దామని చూడకూడదు. దాంతో లోకమంతా ముడిపడు. సరిగ్గా కీచకుడి కథకైనా, దుర్యోధనుడి కథకైనా, రావణుడి కథకైనా ఇదే సమస్య. వాడికి ఏదో ఇష్టం ఉంటుంది మనసులో, అది జరిగి తీరాలి అంటాడు. అది ధర్మం కాదంటే మెరడు. అక్కడే ఘర్షణ వస్తుంది. ఇంట్లో సమస్యలు కూడా అక్కడ వస్తాయి. నేను అనుకున్నాను ఇది అవ్వాలి అంటే, నా ఇష్టం అనే పేరు మీద పుస్తకాలు రాసేవాళ్ళే తయారు, దాని మీద సినిమాలు తీసేవాళ్ళు తయారు. నా ఇష్టం ఇంకేం చదువుకోవడం కూడా వాడి ఇష్టం, మనకు అక్కర్లేదు.
ఆ ఇష్టం ఎప్పుడు పద్ధతి కాదు. ఇష్టం ధర్మం అయితేనే ఇష్టం, లేదా ఈ ఇష్టాన్ని మార్చుకోవాలి. అందుకని ధర్మము కాని ఇష్టము, ధర్మము కాని ఇష్టము సదా మెలగన్వలె చిత్తమందునం. ధర్మము కానిది మనకి ఇష్టం కాకూడదు, అది మనస్సులో పెట్టుకుంటే అన్ని బాగానే ఉంటాయి. ధర్మము కానిది ఇష్టము సదా తొలగన్వలి, ధర్మము కానిది ఇష్టము సదా, ఇష్టము కదా అంటే సదా కదా. ధర్మము కానిది ఇష్టము కదా తొలగన్వలే చిత్తమందునన్. మెలగన్వలే కాదు, ధర్మం కానిది మనకి ఇష్టమైనప్పుడు అది తొలగించుకోవాలి, అప్పుడు యుద్ధం అనేది జరగదు. లేకపోతే కీచుకుళ్ళగా ఉంటుంది కదా. ధర్మము కానిది ఇష్టము కదా తొలగన్వలే చిత్తమందునన్. అయ్యా అవధాని గారు, ప్రస్తుతం మీరు వామపక్షం వహిస్తున్నారు. నిజానికి మీది వామపక్షమా, భామపక్షమా, రామపక్షమా? వామపక్షమా? ఇంతకీ తమరు వామపక్షమా, భామపక్షమా, రామపక్షమా? మావిడ ఇక్కడే ఉంది కాబట్టి వామపక్షం. నేను ఇప్పుడు అడగని ఇంకో మాట చెప్తాను. ధర్మము కానిది ఇష్టము కదా తొలగన్వలె చిత్తమందునన్. 14వ దత్తపది పృచ్ఛకులు శ్రీ అగ్నిహోత్రం శ్రీరామ చక్రవర్తి గారు. శతావధాన సభకి నమస్కారం. కోనసీమ, దివిసీమ, పల్నాటి సీమ, రాయలసీమ, మొత్తం అంతా సింహసరికే. ఈ పదాలతో కూడి అప్పటి కలిసిన ఆంధ్ర రాష్ట్రాన్ని, ఇప్పుడు విడిపోయే నవ్యాంధ్ర ఈ సంస్కృతి వైభవాన్ని మీ స్వేచ్ఛా ఛందస్సులో అందిస్తారని ఆశ. ఇన్ని ఇచ్చే ఇంక స్వేచ్ఛ. అందిస్తాను. కోనసీమ, దివిసీమ, పల్నాడు సీమ, రాయలసీమ. ఆనాటి సమైత్యాంధ్రాన్ని ఇప్పుడు విడిపోయిన తర్వాత వైభవాన్ని వైభవం. సరే కానీ మీరు ఏదంటే అదే అడిగేవాడికి చెప్పేవాడు ఊరికే అనలేదు. కోనసీమ, దివిసీమ, పల్నాడు సీమ, రాయలసీమ ఈ మూడింటితో సమైక్యాంధ్ర రాష్ట్రం, విభక్త రాష్ట్రం పరిస్థితి. ఉండెన్నాడొక కోనసీమయని, ఉండెన్నాడొక కోనసీమయని, ఉండెన్నాడొక కోనసీమయని, ఏ ఉయ్యాలలో ఊగునో. ఉండెన్నాడొక కోనసీమయని, ఏ ఉయ్యాలలో తానండి కాదు. ఉండెన్నాడొక కోనసీమయని, తానుయ్యాలలో నూగుచున్. ఇదివరకు సమైక్యంగా రాష్ట్రం ఉన్నప్పుడు అంతా ఒక కోనసీమగా హాయిగా మృదువైనటువంటి పచ్చిక బయళ్ళ మధ్యలో చెట్టకి సహజంగా వచ్చినటువంటి పూల ఉయ్యాలల మధ్యలో ఊగుతూ ఉండేది ఆంధ్ర రాష్ట్రం. ఉండెన్నాడొక కోనసీమయని, తానుయ్యాలలో నూగుచున్. ఇంకా పల్నాడు సీమ, దివిసీమ, రాయలసీమ తరచుతాం. ఉండెన్నాడొక కోనసీమయని, తానుయ్యాలలో నూగుచున్. 15వ దత్తపది ఇస్తున్నవారు శ్రీమతి కారంచేటి శేషమాల గారు. దత్తపది పదాలు క్యారెట్, 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 దుంప. రాకెట్. ఏం చేశారు? ఇస్రో వారి విజయవర్ధన. ఇస్రో సాధించిన విజయం. ఇస్రో అంతరిక్ష పరిశోధన వారి ఇస్రో సాధించిన విజయం ఇటీవల. విజయవర్ధన అంతరిక్ష పరిశోధన అవునండి. అవి విజయవంతంగా. క్యారెట్, రాకెట్, ప్యాకెట్, లాకెట్. క్యారెట్, రాకెట్, ప్యాకెట్, లాకెట్. ఆకాశాన చరింప పంపిరటాక వారు కారెట్టులో. ఎట్లు గారు, ఎందుకు గారు అని అర్థం వస్తుంది. ఎందుకు అవుతారో తర్వాత వస్తుంది. ఆకాశాన చరింప పంపిరటాక వారు క్యారెట్టులో. ఆ యావత్తు అనేది కుదిరేది కాదు, అందుకని క్యారెట్ అనే మాట వస్తుంది. లేదు మీరు యావత్తు కావాలంటే ఇంకో ఆలోచన చేస్తాను, మీ ఇష్టం. ఆ యావత్తు లేకపోయినా క్యారెట్ చాలా,
లేకపోతేనే రుచిగా ఉంటుంది తినండి. కావాలి అంటే ఇంకో మాట ఉంది, పెద్ద ఇబ్బంది కాదు, శక్తి అని వేస్తామని ఇంకా చికాకు పోతుంది. గారు వారు గారెట్టులో వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అని శుక్రాచార్య వారి నీతి. ఇన్ని రకాల మార్జిన్స్ ఇచ్చిన తర్వాత సత్యం చెప్పే కర్మ ఎవడికి పట్టింది ఈ లోకంలో? అందుకే ఎవరు చెప్పడం లేదు. నాకు పైగా ఈ చెప్పిన అసత్యాలు పోవడానికి భాగవతం చదివితే పోతాయనుకుంటున్నాను. కానీ ఎందుకన్నారు అంటే, ఉదాహరణకి వారిజాక్షులు అక్కడ చెప్పుకున్నాం, తర్వాత సాగితే చూద్దాం మీరు, అదే పెద్ద వివాదాస్పదంగా. అంటే ఆడవాళ్ళతో అవతారం ఆడచ్చా, ఈ కాపురాలు ఎలా ఉంటాయి, ఇంకా ఆడవాళ్ళు కూడా ఆడితే అది సమస్య కాదు. సంసారంలో ఎప్పుడు సత్య భాషణం కంటే సరస భాషణం ముఖ్యం. అది కూడా మనం రామాయణం నుంచే నేర్చుకోవాలి. రాముడు సీత వనవాసం చేస్తున్నప్పుడు సీతాదేవి ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళి స్వామివారిని, నాకు ఆ తామర పూలు కావాలయ్యా తెచ్చి ఇవ్వయ్యా అని. నేను వెంటనే గోచి పైకి పెగ్గట్టి దిగాడు. అందులో కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు చెప్తారు చాలా, ఆ 4 తామర పూలు తెచ్చాను. ఆవిడ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ 2 బాగున్నాయా. ఆడవాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. బాగున్నాయంటే అవి బాగున్నాయా అని కాదు, అవి ధరించి నేను బాగున్నానా అని అర్థం. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే దెబ్బరొట్టు మొహం ఉండడం కూడా అవుతుంది. అందుకని రాముడు చాలా ధీరోదాత్తుడైన నాయకుడు. కాబట్టి వెంటనే ఏమన్నా అంటే, ఏమిటి సీత నువ్వు అమాయకంగా అడుగుతున్నావు, నీ కపోరాల కంటే ఆ కమలాలు ఏమన్నా బాగున్నాయా అంతే. అమ్మవారు చాలా ఆనందపడి మా ఆయన బంగారు కొండ. అదే సరిగ్గా సమస్య భీముడికి వచ్చింది. పాండవ వనవాసం సినిమా, ఎన్టీఆర్ సావిత్రి, హిమగిరి సొగసుడు మురిపించిన మనసులు పాట. భీముడు ద్రౌపది విహరిస్తున్నారు, పైనుంచి సౌగంధిక పుష్పం పడి. సహజంగానే స్త్రీలకి సౌకుమార్యం లక్షణం, పువ్వు ఇష్టం కాబట్టి ఆవిడ కూడా ఈ పువ్వు ఎక్కడ పెట్టుకుని బాగుందా అని. ఈయన కూడా బాగుందో బాగోలేదో చెప్పచ్చు కదా. బాగుందా అంటే, బాగుంటే చెప్పు, 100 తెస్తా. ఎవడు తెమ్మన్నాడు? పూల వ్యాపారమా? 100 ఎందుకంటే తేవడం? ఆవిడ ఒక్కడెక్కడ పెట్టుకుని బాగుందా అంటే, వెరీ మనిషి కాకపోతే 100 తెస్తా. మార్కెట్ కాళేశ్వరం మార్కెట్లో అమ్ముతాడా? ఇదే మాట్లాడడం అవుతాడు. అడిగింది కాబట్టి తెస్తానన్నా, ఎవడు తెమ్మన్నానండి? తెమ్మనలేదు. ఈ పువ్వు బాగుందా అంటే 100 తెస్తా అన్నాడు. అంటే ఆవిడ సమయం పోయింది, వీడిద్దేలా బాగుంది, సరిపోయి తెమ్మాలి. చచ్చాడు 3 రోజులు నారాయణ పడాడు. 3 పూలు పట్టుకోవడానికి మొత్తం 5 ప్రాణాలు పోయాయి. చివరికి బయటకు వచ్చాడు. చివరికి కుబేరుడు మొత్తం క్షమించి విడిచిపెట్టినంత మంది చేయడు ఇంచుమించి. ధర్మరాజుని పిలిచి మీ తమ్ముని జాగ్రత్తలు చూసుకో, అనవసరం తగాదాలు పెట్టుకోదని చెప్పి. ఇదండి తేడా. ఇది సరస భాషణం అంటే. భీముడు కానీ రాముడు కానీ అబద్ధాలు ఆడాలనే సమస్య కాదు. నచ్చే విధంగా మాట్లాడటం అనేది సంసారంలో చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ సత్యమే అని మనం మాట్లాడాలి, దాన్ని నచ్చే విధంగా చెప్పాలి. అలా చెప్పగలిగితే సత్యాన్ని నచ్చే విధంగా చెప్పొచ్చు. అది కూడా ఆడవాళ్ళ నుంచే నేర్చుకోవాలి. మాదాకవడం తల్లి అంటే మా ఆయన ఎక్కడన్నా కనపడ్డాడు ఆయన. ఎంత లోపం! ఇంటికి బెచ్చగాడు వచ్చాడు, మాదాకవడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు. వాళ్ళ ఆయన కూడా ఇదే డిపార్ట్మెంట్. అది సమస్య. వాడెక్కడికో పోయాడు, వాడు 1 గంటకి రావాలి, ఇంకేదో తేవాలి, ఆవిడ వండాలి, వాడికి పెట్టాలి, ఎవరు తినాలి, అప్పుడు బెచ్చగాడికి. అందుకే ఆయన కూడా భిక్షాటం చేసుకుంటాడనే విషయాన్ని ఎంత సరసంగా చెప్పిందంటే ఆవిడ, మా ఆదాకవడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డా. ఏదో ఒక విద్యార్థి కనపడకపోతే ఇంకో విద్యార్థి ఎన్ఎస్ మాస్టర్ కనపడకపోతే పిఎస్సి మాస్టర్ అడుగుతాం, ఇద్దరు సోదరులు కదా. అలాగా ఓ బెచ్చగాడు కనపడితే ఇంకో బెచ్చగాడిని అడుగుతామని చెప్తే వాడికి అర్థమైపోయింది. వాడు అదే మీడియం కదా, మరి అర్థమైపోయి మీ ఆయన ఇదేనమ్మా, నేను పొరపాటున వచ్చానమ్మా, జాగ్రత్త చేసుకోమ్మా, చెల్లెమ్మ కాపురం వెళ్ళిపోయాడు. దానివల్ల ఇళ్ళకి 2 ప్రయోజనాలు. ఒకటి వెళ్ళిపోయాడు, 2 మళ్ళీ రాడు. మరి బిచ్చగాడి ఇంటి ముందు బోర్డు ఉండదు కదా. అడ్వకేట్ బిఎల్ అయితే ఉంటుంది కానీ బిచ్చగాడి ఇంటి ముందు ఎందుకు ఉంటుంది? అందుకని అది మాట్లాడే విధానం ఇది అబద్ధం అంట. ఇలా అబద్ధం ఆడలేదండి, ఆయన ఎక్కడైనా కనపడ్డాడు, ఆయన అబద్ధం ఎక్కడుందో అందులో అన్యాపదేశంగా చెప్పింది విషయం. ఇది వారిజాక్షులందు. నిజానికి రామాయణ భారతాలు మన కావ్యాలు చదివితే ఇలాంటి సందర్భాలు చాలా మహాకవులు పట్టుకుని రాశారు. ముఖ్యంగా తెలుగులో చాలా మంది రాశారు. అవి చదివితే కనీసం మూలవాణిత్యం నరసింహరావు గారి కాంతం కథలు చదివితే అద్భుతమైన విషయాలు తెలుస్తాయండి. ఎన్ని రాశారండి మహానుభావులు. అది సరస భాషణం అంటే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎలాగే ఒకసారి షిరిడీ సాయి భక్తులు ఆవిడ ఎక్కడో భజనకి పెడుతూ ఉంటే అక్కడ సత్యసాయి ఇవన్నీ వాళ్ళు ఎంతసేపు సత్యసాయి భక్తులు కలిస్తే మహిమల గురించే మాట్లాడుకుంటారు. స్వామివారి జ్ఞానం ఎవరికి ఎక్కాల. మా ఇంట్లో లింగం పడింది, మా ఇంట్లో విభూతి పడింది, ఇదే గొడవ. ఏం పడకపోతే ఆయన బాబా గారు కానట్టే.
అందుకని అవన్నీ మాట్లాడుకుంటుంటే ఇవిడికి బాధగా ఉండేది. మన ఇంట్లో ఏం జరగట్లా, మన ఇంట్లో ఏం జరగట్లా, అందరిలో జరుగుతుంది. ఇప్పుడు కూడా షిరిడి సాయి దగ్గర ఏదో గిన్నెలో నైవేద్యం పెట్టేది, మన ఇంట్లో ఏం జరగట్లేదు అంటే ఆయన అన్నట్టు కంగారు పడకు, స్వామి గారు అనుగ్రహించాలి కదా అన్నట్ట. ఇప్పుడు రోజు వెండి గిన్నెలో పాయసం పెడుతుంది కదా, మన్నాడు శుభ్రంగా ఆయన పాయసం తాగేసి గిన్నె తాకట్టెట్టేసాడు. ఏమిటండి గిన్నె ఏంటంటే అందరిలోనూ స్వామివారు పాయసమే తింటున్నారు, మన ఇంట్లో గిన్నె కూడా స్వీకరించారు. ఎంత మహిమ జరిగింది ఈసారి చెప్పుకోమని. ఇలాంటివన్నీ ఎంత బాగా ఉంటాయో కాంతం కథలో నిజంగా చదివితే ఎంత అద్భుతమైన సాహిత్యం అది. అవి పెద్దవాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు చేసి చదివించాలి. సరే ఒకవాళ్ళు ఇంగ్లీష్ మీడియం కారణంగా అది కూడా అర్థవాన స్థితిలో ఉన్నారు అంటే ఏదో కాసేపు మాట్లాడినప్పుడైనా ఇదిలా మాట్లాడే విధానం అని చెప్తే చాలా వరకు తగాదాలు తగ్గిపోతాయి. ఆ ఇష్టం అయ్యేలా మాట్లాడడానికి అబద్ధం ఏం చెప్పక. దత్తపదిలో 16వ అంశానికి పృచ్ఛకులు డాక్టర్ కేవీఎల్ అప్పలాచార్యుల వారు ఉంటారు. నమస్సభాయి ఇచ్చే దత్తపది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తప్పుడు. పొడుగు చదివి ఇదే ఇచ్చేది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తప్పుడు. ఈ ఇందులో తప్పుడు తప్పు ఇది అన్ఎయిడెడ్ అధ్యాపకులు చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా తక్కువ జీతంతో కష్టపడి అధ్యాపక వృత్తిని చేసుకుంటూ తినకో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళని చూసి ఒకవైపు లక్షలు తీసుకుంటూ ఆనందపడుతున్నారు, అదే వృత్తిని చేస్తూ బాధపడుతున్నారు. వీళ్ళ ఇరువురిని చూసినప్పుడు ఈ పదాలను ఉపయోగించి సరస్వతీదేవి ఎలా భావించుకుంటుందో కాస్త దయచేసి వివరించవలసిందిగా కోరుతున్నాను. లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు కొందరు, లక్షణంగా పనిచేస్తున్న జీతాలు రాని వాళ్ళు కొందరు. వీరి బాధ ఎలా ఉంటుందో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తప్పుడు ఆ 4 బాగుంది. అప్పుడు డుబు కన్నుసు ప్రయోగం చేద్దాం. కొద్దిగా అప్పుడు ఇప్పుడు ఏం చెప్తాం? అప్పుడు డుబు కన్నుసు పుడుక్కు జర జర డుబుక్కుమే అని అప్పుడు డుబు కన్నుసు అప్పు డుబు కన్నుచు అంతర వృద్ధిని పొందుచుండే చేసి అప్పులు డుబుక్కని గెంతినట్టుగా దామంతటవే రూపాయి గారిగా వృద్ధి చెందుతున్న వడ్డీలు పెరగడం అనమాట. ఆంతర వృద్ధి అంటే తెలియకుండా పెరిగిపోతున్నాడు, తీసుకున్నది ఇది కానీ దానికి వడ్డీ కలిపితే చాలా అవుతుంది. అందుకే పాపం జీతాలు సరిగ్గా లేనటువంటి ఉపాధ్యాయులకి అప్పు డుబు కన్నుచు అంతర వృద్ధిని పొందుచుండే. తర్వాత 15, 16, 17 కదా అవధాని గారు 17వ అంశం. ఇంతకీ 6 మగల్లో ఎవరు ఎయిడెడ్ ఎవరు అన్ఎయిడెడ్? భార్యాభర్తల్లో అంతా దత్తపతి, మీరు మాకు అత్తపతండి. అత్తగారిలో చదువుకున్నారు మొత్తం. వారు అడిగితే మీరు అడుగుతున్నారు, అడగండి. అయ్యా భార్యాభర్తల్లో ఎవరు ఎయిడెడ్ పోస్టు ఎవరిది అన్ఎయిడెడ్ పోస్ట్ అంటారు? ఎవరి అన్ఎయిడెడ్? ఇద్దరిని టెస్ట్ చేస్తే కానీ ఏంటి విషయం అర్థం కాదు. బుల్లిధర గురించి ప్రస్తావించారు. ఆ బుల్లిధరతో మనందరికీ అవినాభావ సంబంధం ఉంది. దాంట్లో కనిపించే సుమ, అనసూయ, ఉదయభాను, శ్రీముఖి. సుమ, అనసూయ, ఉదయభాను, శ్రీముఖి ఈ 4 పదాలని ఉపయోగించి అంతాధ శ్రీముఖి. ఇక్కడ ముగ్గురు యాంకర్లు ఆవిడ ఒక్క సుమ, అనసూయ, ఉదయభాను, శ్రీముఖి ఈ 4 గురించి లంకాదహనం. అది సుమ, ఉదయభాను, అనసూయ, శ్రీముఖి. అంశం ఏమిటండి? యాంకర్లతో లంకాదహనం. తర్వాత ట్యాంకర్లు వెళ్తాయి ఆర్పడానికి. ఇక్కడ అవధానంలో వచ్చింది లంకాదహనం జరుగుతూ ఉంటే గంటల కారు లేదా, అప్పుడు 5 ఇంజిన్లు అవి లేవా, అది వాడికి ఎవరు ఫోన్ చేయలేదా, ఆపలేదా అన్నారు. ఉన్నాయి. ఆ 5 ఇంజిన్ వచ్చింది, గంట కొట్టుకుంటూ వచ్చింది. రావణాసురుడు శతకోటి శివలింగానికి పూజ చేస్తారు కదా, ఆ పూజలో గంట ఏమో అనుకుని ఎవడో తప్పుకోలేదు, అందుకే మొత్తం దహనం అయిపోయింది. అదే మొదలుగా సుమ, అనసూయ, ఉదయభాను, శ్రీముఖి లంకాదహనం. పరులన్ బాధవిడంగ తప్పదు సుమా. సుమ వచ్చిన తర్వాత చూద్దాం మిగిలింది.
పరులను బాధలిడంగ తప్పదు సుమా. కొంచెం మార్చండి, కొంచెం అందంగా వస్తుంది. తరుణిన్ పీడన సేయ తప్పదు సుమా, తరుణిన్ పీడన సేయ తప్పదు సుమా. సీతాదేవిని అంత బాధ పెట్టబట్టే లంకాదహనం జరిగింది. తరుణిన్ పీడన సేయ తప్పదు సుమా, దాహము ద్రోహమును. దాహం లంకాదాహం, ద్రోహం విభీషణుడిది, నమ్మిన తమ్ముడు వెళ్ళిపోయేటట్టు. అంటే ఇవన్నీ తప్పవు, ఎందుకంటే పురారి అనర్ఘ రాఘవంలో చెప్పడమే. యాంతి ప్రవృత్తస్య ప్రవృత్తస్య తిర్యంసోపి సహాయతాం కుబంధానం తు గచ్చంతం సోదరోపి విముంచతి. అనర్ఘ రాఘవంలో పురారి చాలా బాగా చెబుతాడు. న్యాయ ప్రవృత్తి కలిగి ఉంటే పశుపక్షులు కూడా మనకి సాయం చేస్తాయి. అందుకే సీతాదేవి గురించి రాముడు వెతుకుతుంటే లేళ్ళు పక్షులు కూడా దగ్గరికి వెళ్ళి తమ భాషలో చెప్పేట, అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అన్నట్టు. ఆయనకి సాయం చేసి ఆశ్చర్యపోయాడు. ఇవి కూడా చెబుతున్నాయి. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అంటాడు మురారి. కుబంధానంతో గచ్చంతం సోదరోపి విముంచతి. ఒకరి మార్గంలో నడిస్తే తమ్ముడు కూడా విడిచిపెడతాడు. ద్రోహం అనుకుంటే అలాగా విభీషణుని భ్రాతృద్రోహి అనడానికి లేదు. రావణుడే ధర్మద్రోహి కాబట్టి అతన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. అందుకని తరుణిన్ పీడన సేయ తప్పదు సుమా, దాహములు ద్రోహము దాహములు తప్పదు సుమా అన్నాక తప్పవు అనండి. యాగం అవి ఏకవచనం కాదు, బహువచనం పెట్టండి, అప్పుడు సరిపోతుంది. తరుణిన్ పీడన సేయ తప్పవు సుమా, దాహములు ద్రోహములు అని బహువచనం పెట్టండి, మరింత బాగుంటుంది. సరిపోతుంది. సుమ వచ్చింది కదండి, అయ్యా మిగిలిన వాళ్ళని తర్వాత రప్పిస్తాం, మీరు తొందరపడగానే పెద్దవాళ్ళు వయసుగా వస్తాడని పెద్దవాళ్ళు అడుగుతారు ఇలాంటి ప్రశ్నలు, పురాణాలు అడగారు. అవధాని గారు లంకాదహనం గురించి ప్రస్తావించారు. లంకాదహనం గొప్పదంటారా, శంకాదహనం గొప్పదంటారా అంటే మా సందేహం ఎదుగుతుంది. ఇది లంకాదహనమైనా సాధ్యం అవుతుంది కానీ ఆధ్యాత్మిక విషయాల్లో శంకాదహనం సాధ్యం. మాకు తెలుసు, బాగా అనుభవం. ఎందుకంటే ఈ శంకర్ ఈ జన్మకి తీరేవు. శంకాశిలా నిశితటంకాయమాన పద శంకాశమాన సుమనో శంకారి భృంగతతి మంకానుపేత శశి శంకాశ వక్త్ర కమలా అని ఎంత బాగా చెబుతారండి కాళిదాసు. కంక కిం శంకాక కిం కాకరేవ పుషికంకాళ రక్త పుషికంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేఘి గిరిజాం. శంకాశిల నిశితటంకాయమాన పద శంకాశమాన సుమనో శంకారి భృంగతతి మంకానుపేత శశి శంకాశ వక్త్ర కమలా. దేవి అష్టదాటి స్తోత్రంలో చూద్దాం. శంకాశిల నిశిత టంకాయమాన పదం. లంకాదహనమైనా సాధ్యమే కానీ శంకాదహనం సాధ్యం కాదు. ఎందుకంటే అన్ని అనుమానాలే వస్తుంటాయి. అనుమానం పడిన కొద్ది ఏదో ఒక మార్గాన్ని నమ్ముకున్నప్పుడు దాంట్లో వెళ్ళిపోవాలి. భగవంతుని నమ్ముకోవాలి, వెళ్ళిపోవాలంటే అదే చెబుతున్నాడు. శంకాశిల నిశిత టంకాయమాన పద. అనుమానాలనేవి రాళ్ల లాంటివేనమ్మా, అయినా నీ భక్తి ఉంటే అది టంకాయమానం. అమ్మవారి భక్తి ఆ రాళ్ళు పగలగొట్టే సుత్తిట. ఆ అనుమానాలన్నీ పోగొడుతుంది. అటువంటి భక్తి నాకు కావాలి అంటాడు. అందుకని ఆ భక్తి ఒకటే మనకి శరణ్యం. అందుకని శంకాదహనం సాధ్యం కాదండి, లంకాదహనమే కొంత నయం. 18వ దత్తపది అంశం పృచ్ఛకులు శ్రీ కుంసం శ్రీనివాస్ గారు. 18. అస్మద్గురుభ్యో నమః. రమే రమే నరే నరే హరే హరే ధరే హరే. రమే నరే హరే ధరే. ఈ నాలుగు ఉపయోగించి శ్రీమన్నారాయణ వైభవం. ఈ సొమ్ము పోయింది, దెబ్బకు వైకుంఠం కనపడాల్సిందే నాకు పదవ రాత్రి. భక్తికి పారమేయగును రమే, భక్తికి పారమేయగును పద్మదలాక్షుని గొంసుడొక్కటి. భక్తికి పరమేయగును పద్మదళాక్షుని గొంసుడొక్కటి. అయిపోయిందండి. తర్వాత రమే నరే హరే ధరే అనే 4 మాటలు ఉపయోగించి శ్రీమన్నారాయణ వైభవం. భక్తికి పారమేయగును పద్మదళాక్షుని వంశుడొక్కటి. శివరాత్రి వైభవం పేరు మళ్ళీ చెప్పండి. వల్ల వల్ల వెంగమ్మ, తెలుగొండ వెంగమ్మ, వెలిగొండ వెంగమ్మలో వెంగమ్మ, వెంగమ్మ వెంగమ్మ, నీర నీర మీద మీరా మీద నేనా గోద గోడ
గోదాదేవి శ్రీకృష్ణుడు తలుపు కొట్టాడు. పొద్దున్న ఒక ఆవిడ వచ్చి తలుపు కొట్టింది. శ్రీకృష్ణుడు లెక్క తెలియదు కదా, 1,000 మంది ఏం చెప్తాడు. అందుకే పొద్దున్న వచ్చి తలుపు కొడితే తలుపు తీసి మీరా అన్నట్ట. మీరా కాదు స్వామి, సత్యభామని. అది బాబు ఊరికి గౌరవానికి మీరా అన్నాడు ఆయన. ఎవరో తెలియదు. మీరా అని కాదండి బాబు, సత్యభామని. ఆ నెంబర్ అయినా రాసుకోబోయా గుర్తుంటుందండి. సరే కానీ మీరా, గోదా, గోదా, మొల్ల, వెంగమ్మ, మీరా, గోదా, గోదాదేవిగా ఓన్లే గోరా ఏమో. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు అనుకుంటా. అసలు పొడమటికి దగ్గరగా ఉన్నాం. ఈ విష్ణు భక్తులైన కవయిత్రి వెనక ఇక్కడే విజయవాడలో పొడమట్లో నాస్తిక మహాసభలు జరిపారు ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం. అన్నీ అయిపోయాక పత్రికల వాడు వచ్చి ఏమంటే మీ సభలు బాగా జరిగాయి అన్నట్ట. దేవుడి దేవాలు బాగా జరిగాయి అన్నట్టు. అలవాటు పడిపోయారు అలా మాట్లాడటం. శివరాత్రి వైభవాన్ని వర్ణించారు. శివరాత్రి మొల్ల, వెంగమ, మీరా, గోదా, గోదా. చిత్తం వల్లిన మొల్లయై, చిత్తం వల్లిన మొల్లయై, అల్లిన మొల్లయై. మల్లెలాగే మొల్ల, మల్లెలు మొల్లలు అంటారు. చిత్తం వల్లిన మొల్లయై. శివరాత్రి వైభవం కదా, బాగుంది, మంచి మాట చెప్పారు. విష్ణు భక్తుడు వాడు శివరాత్రి అలా ఉండాలి. దాంతో చిత్తం వల్లిన మొల్లయై. దత్తపది 20 దత్తపది బాగా చెప్పాలి, శాస్త్రం చెప్తాను. చిత్తం వల్లిన మొల్లయై, చిత్తం వల్లిన మొల్లయై, శిఖరిజా శ్రీవారిని చేరా. కొత్త పదం వెళ్తాం సరదాగా. పాత పదాలతో విసుగుస్తుంది. భర్తను శ్రీవారు, శ్రీవారు అంట. మా ఆవిడకి నా ఫోన్ నెంబర్ అంటే ఆవిడ శ్రీవారు అని పెట్టుకుందండి గౌరవం. ఇక నేనేం చేశానంటే కొంచెం మనకు చమత్కారం అలవాటు కాబట్టి ఆవిడకి 2-3 నెంబర్లు ఉన్నాయి. అందుకని భార్య 1, భార్య 2 అని పెట్టాను. తెలియాలి కదా అందుకోసం. చాలా రహస్యాలు బయటపడుతున్నాయి. చాలా రహస్యాలు బయటపడుతున్నాయి. ఇంకేం లేవు బయట పెట్టాలి కానీ వచ్చేసే సుమారుగా. అది ఇంటికి వెళ్ళాక వాళ్ళు అంటూ ఉండదు, ఇంకేమైనా ఉన్నాయా చెప్పావు, ఇంకేమైనా చెప్పండి. అన్ని బయట పెట్టేసావు ఇప్పటికే, తెరిచిన పుస్తకం. చిత్తం వల్లిన మొల్లయే శిఖరిజా శ్రీవారి. శిఖరిజా శ్రీవారు అంటే పార్వతీదేవి భర్త పరమేశ్వరు. శిఖరిజా కదా ఆవిడ. చిత్తం వల్లిన మొల్లయే శిఖరిజా శ్రీవారి. అక్కడ అవ్వండి తలచు. శిఖరిజ సంస్కృతం, శ్రీవారు తెలుగు. అది శ్రీకరం అంతేగా. 20వ దత్తపది పుచ్చకులు శ్రీ అగ్నిహోత్రం రామచంద్రాచార్యుల వారు 20వ దత్తపదిని అడుగుతున్నారు. అవధాన సభ సరస్వతికి శతానేక వందనములు. కత్తి, నత్తి, పుత్తి, శుద్ధి. కత్తి, నత్తి, బొత్తి, శుద్ధి. సమకాలీన సమాజం, సమకాలిక సమాజం, సమకాలీన సమాజం. స్వేచ్ఛాచందం. అలాగే స్వేచ్ఛగా ఉంటే సమకాలికం. కత్తి, బొత్తి, నత్తి, శుద్ధి, స్వేచ్ఛావృత్తంలో సమకాలీన సమాజం గురించి చెప్పారు. కత్తి నిడును హృదయమున, బొత్తి, నత్తి, శుద్ధి తర్వాత వస్తుంది. కత్తి నిడును హృదయమున, కత్తి నిడును హృదయమున. అంతేగా. 21వ దత్తపది పుచ్చకులు శ్రీ మునగంటి రామాచార్యుల వారు. మహాసహస్రావధాని శ్రీ గరికపాటి వారికి, శ్రీ మల్లా ప్రగడ వారికి నమస్కరిస్తూ నా సమస్యను అడుగుతున్నాను. నేటి సమాజంలో అమ్మ, నాన్న, గురువు, దైవం విలువలు చిన్నారులకి ప్రగాఢంగా ఎలా తెలియజేయాలో చెప్పమని కోరుతున్నాను. అమ్మ, నాన్న, గురువు, దైవం అనే 4 మాటలు ఉపయోగిస్తూ పిల్లలకి విలువల్ని బోధించే విధానం. ఆలు మొగలు సమానముగా అమ్మకు సేవలు చేయ. పిల్లలు తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలి అంటే ముందు వీళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించాలి. అంటే వాళ్ళు ముందు ఇంట్లో ఉండాలి.
లేకపోతే ఏం గౌరవిస్తాం? ఇక వాళ్ళని పెట్టుకుని తండ్రి అన్నవాడు 40 ఏళ్ల తండ్రి రోజు తన తల్లి దగ్గర తండ్రి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడి వారికి అవసరమైన సేవలు చేస్తుంటే వాళ్ళ పిల్లలు కనుక అవి చూస్తే వాళ్ళు చేయకుండా ఉండరు. వీరు తండ్రి మామగారిని ఎలా చూశారో వీడు వాళ్ళ అమ్మని అలాగే చూస్తారు. కానీ ఈయనేమో రకరకాల బిజినెస్లు పనుల మీద తిరుగుతూనో వీడికి మాత్రం నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మీరు కొంచెం తల్లిదండ్రి గురించి చెబుతూ ఉండాలని మేము చెబుతూనే ఉన్నాం. వారు ఎక్కడ వింటారో వీరు చేయండి. అందుకని ఇది మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆలు మొగలు సమానముగ అమ్మకు సేవలు చేయ. అమ్మ, గురువు, దైవం, నాన్న కూడా తర్వాత వస్తాయి. ఆలు మొగలు సమానముగ అమ్మకు ఆలు మొగలు సమానముగా అమ్మను నాన్నను గొల్వ అని అంటే సరిపోతుంది. 2 వస్తే గురువు, దేవుడు తర్వాత చెప్పచ్చు. ఆలు మొగలు సమానముగా అమ్మను నాన్నను అమ్మకు నాన్నకు సేవ చేయుచో ప్రతిశ. ఆలు మగలు సమానముగా అమ్మకు నాన్నకు సేవ చేయుచో. ఇద్దరికి అమ్మా నాన్న ఒకరు కాదు కాబట్టి అత్తమావలే అమ్మా నాన్న కింద లెక్క అని గ్రహించవాలనేది భావం. ఇత్యర్థ. ఆలు మగలు సమానముగా అమ్మకు నాన్నకు సేవ చేయుచో. అయ్యా మహాదేవన్ గారు, ఈ సమానత్వం పరాకాష్ఠకి వెళ్ళిన తర్వాత రాజధాని అన్న రాణిధాని అవుతుందంటారా? సమానత్వం ఉచ్చ దశకి వెళ్ళిన తర్వాత మన ఈ రాజధాని రాణిధాని అవుతుంది. లేదు, ఇప్పుడు పరిస్థితులు చూస్తే పొద్దున్న ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన విధానం కూడా చూస్తే రాజపుత్రధాని అవుతుంది. 22వ దత్తపది అడుగుతున్న పుచ్చకులు శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారు. మహాసహస్రావధాని గారికి శతసహస్ర వందనాలు సమర్పిస్తూ కళ్యాణి, మోహన, తోడి, శ్రీ ఈ పదములను ఉపయోగిస్తూ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వర్ణించమని ప్రార్థన. కళ్యాణి, మోహన, తోడి, శ్రీ. కళ్యాణి, తోడి, మోహన, శ్రీ. పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారి కుమారులు. కళ్యాణి, మోహన, తోడి, శ్రీ. కమలాసన్నిభయైన రుక్మిణి కమలాసన్నిభయైన రుక్మిణి జగత్ కళ్యాణి. కమలాసన్నిభయైన రుక్మిణి జగత్ కళ్యాణి కాంక్షించిన. కమలాసన్నిభయైన రుక్మిణి జగత్ కళ్యాణి కాంక్షించిన. కళ్యాణం వచ్చింది. తోడి, శ్రీ, మోహన తర్వాత వస్తాడు. రుక్మిణి కళ్యాణంలో పెళ్లి బయలువాడు రావాలి కదా అందుకని. 23వ అంశం ఇస్తున్నవారు దత్తపదిలో శ్రీమతి ఏ రామలక్ష్మి గారు. సభాయన భేదము, మోదము, వేదము, నాదము ఈ పదాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పోల్చి ఉత్పలమాలలో చెప్పండి. వేదము, మోదము, వేదము, నాదము. అమరావతి పద్యం అందంగా రావడానికి నేను వరుస మారుస్తానండి. మీకేం ఇబ్బంది లేదుగా, అందంగా వస్తుంది. అందుకోసమే నేను ముందు వేదం పెట్టి తర్వాత వేదం పెడితే వేదం తప్పు చేయడం. వేదము దివ్యనాదము వివేక సునాదము. వేదము, నాదము, భేదము, మోదము. వేదము దివ్యనాదము వివేక సునాదము భవ్య భారతి. అక్కడ అవుతామండి. తర్వాత వేదము దివ్యనాదము వివేక సునాదము భవ్య భారతి. నాదము, మోదము, భేదము. తర్వాత అయితే వరుస అందంగా ఉంటున్నారు. వేదము దివ్యనాదము వివేక సునాదము భవ్య భారతి. దత్తపదిలో 24వ అంశం అందిస్తున్న పుచ్చకులు శ్రీమతి కోకా విమల కుమారి గారు. ఒకసారి విజ్ఞాపనం. రామాయణం గురించి నేను చెప్తున్నప్పుడు చాలా ముచ్చటగలిగింది. మహావిషయాలు ఆవిష్కరణ చేస్తున్నారు. పెద్దలకి తెలిసిన విషయమే. రాముడు చెట్టు చాటు నుండి వాళ్ళని వధించాడు అని. కానీ వాల్మీకంలో రాముడు బాణం వేస్తే వారి వక్షస్థలంలో గుచ్చుకుంది అని చెప్తున్నాడు. వక్షస్థలంలో గుచ్చుకున్నప్పుడు ఎదురుగా ఉండి బాణం వేస్తే తగులుతుందా, కొద్దిగా చాటుగా ఉండి బాణం వేస్తే తగులుతుందా? ఇటువంటి వివాదాస్పదమైన విషయాలు ఏం చేయాలో మన రాజకీయ నాయకుల నుంచి మనం నేర్చుకోవాలి.
జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు ముగ్గురిని పెట్టి ఒక త్రిసభ్య కమిటీ వేద్దాం విచారణకి. వాడు రిపోర్ట్ ఇచ్చాక ఆ విషయం అవాడంలో ఇంకో గమ్మత్తైన విషయం ఉంది. వాలి సుగ్రీవుల యుద్ధాన్ని మీరు గమనించారు కదా. మాటికి వాల్మీకి వాలినం హేమ మాలినం వాలినం హేమ మాలినం వాలినం హేమ మాలినం అంటాడు. అక్కడ ఉంది రహస్యం. ఆ హేమమాలి రహస్యాన్ని ఆయన చెప్పాడు. నేను చదివా కనుకున్న హేమమాలిని రామాయణ కాలంలో ఎక్కడి నుంచి వచ్చింది. వాల్మీకి కూడా వాడాడు హేమమాలినం 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 3-4 సార్లు. అంటే వాల్మీకి రామాయణంలో ధ్వని అంటే దానికి కేవలం ఏదో అయిపోయిన చదువు ఊరుకోకూడదు, ధ్వని అని. ఇన్నిసార్లు ఎందుకన్నాడు? ఆ హేమమాలకి చాలా ప్రాధాన్యం ఉంది. వాలినం హేమమాలినం అని ఉంది వాల్మీకి. అది 3-4 సార్లు వాడాడు ఆ యుద్ధంలో. మీరు గమనించారు. చాలా మందికి మనసులో అనుమానం జరిగితే మీ ద్వారా పరిష్కారం సూచిస్తారేమని విజ్ఞాపన చేశారు. ఇంకా ఆ యుద్ధం జరిగిన శ్లోకాలు 10-15 శ్లోకాల వర్ణన గమనిస్తే 3-4 సార్లు వాడతాడు ఈ మాట. అన్నిసార్లు అక్కర్లేదు నిజాన్ని. పునరుక్తి అనేది దోషం కదా, అక్కడ అవసరం కూడా లేదు. దాంట్లోనే ఆ చర్య యొక్క ధ్వని అంతర్ధ్వని అంతా ఉంటుంది. అది విశేషమైన చర్చ సార్. విమల కుమారి గారు. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక కుసుమాంజలి. దత్తపది అంశాలు: కూచిపూడి, మణిపురి, కథాకేళి, ఒడిస్సీ. ఈ పద పుష్పాలతో తమకు ఇష్టమైనటువంటి ఛందస్సులో నాట్య వైభవాన్ని వర్ణించవలసిందిగా మన అవధాని గారిని కోరుతున్నాను. కూచిపూడి, మణిపురి, కథాకళి, ఒడిస్సీ. ఒడిస్సీ ఈ పద పుష్పాలతోటి తమకు నచ్చిన ఛందస్సులో కూచిపూడి, నాట్య వైభవాన్ని వర్ణించారు. కూచిపూడి, మణిపురి, కథాకళి, ఒడిస్సీ 4 నాట్య సంప్రదాయాలకు సంబంధించిన పేర్లు. నాట్య వైభవాన్ని వర్ణించుకున్నాడు. నటనా సుందరి కూచిపూడి జడతో నా పద్యమయ్యొప్పెడిన్. నటనా సుందరి కూచిపూడి జడతో నా పద్యమయ్యొప్పెడిన్. ఒడిస్సీ, మణిపురి, కథకళి. నేటి శతావధానంలో ఒడిస్సీ కదా, ఒడిస్సీ, కూచిపూడి, కథకళి, మణిపురి, ఒడిస్సీ. ఒడిస్సీ ఒడిస్సీ ఉంది కదా, ఒడిస్సీ. కూచిపూడి, నటనా సుందరి కూచిపూడి జడతో నా పద్యమయ్యొప్పెడిన్. నేటి శతావధానంలో దత్తపదిలో చివరి దత్తపది 25వ దత్తపది పుచ్చకులు శ్రీ తల్లాప్రగడ రవికుమార్ గారు. ఈ మధ్య జరిగిన పెద్ద నోట్ల రద్దు అనే విషయంలో డబ్బున్న వాళ్ళందరూ కులాసాగా దిలాసాగా తిరుగుతుంటాయి. సామాన్యులు మాత్రం 2000 రూపాయలు తీసుకోవడానికి కిలోమీటర్ల కొద్ది లైన్లో వచ్చి ఇబ్బందులు పడ్డారు. ఆ సన్నివేశాన్ని డబ్బు, గబ్బు, మబ్బు, సబ్బు. డబ్బు, గబ్బు, గబ్బు కంపు అని అర్థం. డబ్బు, గబ్బు, మబ్బు, మబ్బు, సబ్బు. సబ్బు. మబ్బును నమ్మినా ఫలితం ఉందిరా, మనిషిని నమ్మితే ఏముందిరా. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా సామాన్యులు పడిన బాధ. పెద్ద నోట్ల రద్దు సందర్భంలో సామాన్యుడి బాధలు. డబ్బును చేకొనంగ ఇప్పుడు అపురమయ్యే. ఇంకో డబ్బు కూడా వేసాం, 2 డబ్బులు. డబ్బును చేకొనంగని పుడపురమయ్యే. అపురమయ్యను 2000కే. డబ్బును చేకొనంగ ఇప్పుడు అపురమయ్యను 2000కే. డబ్బు, గబ్బు, జబ్బు, మబ్బు. డబ్బు, గబ్బు, మబ్బు, సబ్బు. డబ్బు వల్ల గబ్బు పడితే మబ్బును సబ్బుతో తోవాలి. కానీ తోదు. డబ్బును చేకొనంగ ఇప్పుడు అబ్బురమయ్యను 2000కే. దత్తపదుకుంటే వర్ణన చేయవచ్చునొక వైష్ణవ లోకము బ్రహ్మలోకము. వర్ణన చేయవచ్చునొక వైష్ణవ లోకము బ్రహ్మలోకము. స్వర్ణగిరీంద్రశేఖరము సారసగర్భుని సృష్టి చిత్రము. వర్ణన చేయవచ్చు, వర్ణన చేయవచ్చునొక వైష్ణవ లోకము బ్రహ్మలోకము.
స్వర్ణగిరీంద్రశేఖరము సారస గర్భుని సృష్టి చిత్రము వర్ణన చేయవచ్చు అర్ణవ సప్తకంబులను ఆ హిమవంతుని శ్వేతదిత్తులను వర్ణన చేయవచ్చు అర్ణవ సప్తకంబులను ఆ హిమవంతుని శ్వేతదిత్తులను వర్ణన చేయవచ్చు వర్ణన చేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. వర్ణనాంశంలో మొదటి పుచ్చకులు శ్రీ కానుకొల్లు బాలకృష్ణ గారు. సభా సరస్వతికి నమస్సుమాంజనుడు, మహాసహస్రావధాని గారికి నమోవాకములు, అలాగే అధ్యక్ష స్థానం అలంకరించిన గురుతుల్యులు మల్లాప్రగడ వారికి నా నమస్సులు. ఈరోజు నేను అడగబోయే వర్ణనాంశం బెజవాడ నగరం సంగీత సాహిత్య సాంస్కృతిక కళలకు నిలయమైనటువంటిది. ఆ అంశాన్ని వర్ణనాంశంగా తీసుకుని వర్ణించవలసిందిగా ప్రార్థన. సాంస్కృతిక రాజధానిగా విజయవాటిక. కృష్ణాతీర విహార భూమి ఇది కృష్ణాతీర విహార భూమి త్రిజగద్గీర్వాణ పర్వం ఇదే. మూడు లోకాన్ని ఆనందింపజేయగలిగినటువంటి సంస్కృత భాషకి పాండిత్యానికి కూడా నిలయం ఇది. ఇక్కడ ఉన్న కవులు పండితులు ఎక్కడున్నారు కనుక కృష్ణాతీర విహార భూమి త్రిజగద్గీర్వాణ పర్వం ఇదే. రెండవ అంశం పుచ్చకులు శ్రీ అంజయ్య గారు. సభలో ఉన్న పెద్దలకి నా పాదాభివందనాలు. ఈనాటి కాలంలో తెలుగు భాష చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయలు మరలా జన్మిస్తే తెలుగు భాషను ఎలా రక్షిస్తారు? ఈ అంశాన్ని గురించి ఉత్పలమాల పద్య ఛందస్సులో చెప్పగలరు. రాజలు పుట్టబోడు జరిగినాడు కాదు, వాడు పుట్టారు కోరుకుంటాం కానీ వాడు పుట్టారు. ఒకవాడు వచ్చి చూసి పుడదామని పైన చూస్తే వాడు పుట్టకుండా వెళ్ళిపోతాడు పైకి. రాయలు పుట్టబోడు ఒక రాయిగా పుట్టిన నేని. ఒకవేళ పుట్టదలుచుకుంటే ఏ భాష మాట్లాడాల్సిన అవసరం లేకుండా బండరాయిగా పుడితే బాగుండాలి పడకూడదు. అందుకని మాట్లాడడానికి తెలుగు లేదు, ఇంగ్లీష్ ఆయనకి రాదు, ఏం చేస్తాడు పాపం. సంస్కృతం ఆయన మాట్లాడితే మనకు అర్థం కాదు. తుడు భాష అంటే అదేమిటి అని అడుగుతాం. అందుకని రాజలు పుట్టబోడు ఒక రాయిగా పుట్టిన నేని అక్కడ అర్థమంటే తర్వాత. మూడవ అంశం శ్రీమతి మద్దాలి శారద గారు. పుట్టబోవడు అనండి, అప్పుడు సంధి కలుస్తుంది. పుట్టబోడుగా రాజలు పుట్టబోవడు ఒక రాయిగా పుట్టిన నేని. అవధాన సరస్వతి శ్రీ గరికపాటి నరసింహారావు గారికి, పండితోత్తములు శ్రీమన్నారాయణమూర్తి గారికి నా నమస్సుమాంజలు. పురుషుడితో సమానంగా స్త్రీ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నది అనేది వాస్తవం. కానీ ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ నేటి సమాజంలో ఆధునిక మహిళ ఎదుర్కొనేటువంటి దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని స్త్రీ తన ధైర్య సాహసాలతో ఎలా ఇంకా ఎదుర్కోవచ్చో మీకు నచ్చిన ఛందస్సులో వివరించండి. నేటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఆధునిక మహిళ. వండుటే కాదు త్యాగమయ భావములన్ పరిపక్వమౌ గతిన్ ఉండగలారు వారు. వండుటే కాదు త్యాగమయ భావములన్ పరిపక్వమౌ స్థితిన్ ఉండగలారు వారు. ఒకటిన్నర చెప్పానండి, అసలు దూరం వెళ్ళింది. ఆ ఊపిరి అలా వచ్చి మూడు వస్తే వంట ఒక ఊపిరి అయిపోవాలి, లేదా చాలా రూపాయలు రుచిపోతుంది. అదేం కాదులేండి, మూడు వండుటే కాదు త్యాగమయ భావములను పరిపక్వత స్థితిని వండగలారు వారు. కేవలం వంట చేయడం కాదు, త్యాగమయమైనటువంటి భావాలను ఈ జాతికి ఆచరించి వండి పెట్టింది కూడా మహిళా మనది. వండుటే కాదు త్యాగమయ భావములను పరిపక్వత స్థితి కదండి, పరిపక్వమౌ గతిన్నానండి. వంట కాబట్టి అదే పరిపక్వమౌ గతి. ఆధ్యాత్మికత అయితే పరిపక్వత స్థితి, ఇది పరిపక్వమౌ గతి వంట కదా.
త్యాగమయ భావములన్ పరిపక్వమౌగతిన్ వడగలారు వారు వండుటే కాదు. త్యాగమయ భావములన్ పరిపక్వమౌగతిన్ వండగలారు వారు. శ్రీమతి విజయదుర్గ గారు 4వ వర్ణనాంశాన్ని ఇస్తారు. అయ్యా అవధాని వర్య, నలభీమ పాపం అన్నారు. మరి తర్వాత కాలంలో ఈ వంటుండే కాపీరేటు మహిళా మనకి ఎలా దక్కిందంటారు? అప్పట్లో మగాళ్ళే ఉండేవారు. ఈ నలుడు భీముడు అంతవరకు బాగానే ఉంది, కానీ తర్వాత నలుడు దోమలు ఉండడం ప్రారంభమైంది మగాళ్ళలోనే. ఈ వంట పడలేక ఆడాళ్ళు అది లాక్కుని మేమే పెడతాం, మీరే పెట్టుకుంటున్నారా సన్నాసులారా అన్నారు. అందుకే అప్పటి మొదలైంది. మొదట్లో వాళ్ళే ఉండేవారు. ఇంకా ఒక శాస్త్రపరమైన ఆచారపరమైన మాట చెబుతానండి, నేను చదివింది. ఒకప్పుడు బ్రాహ్మణుల ఇళ్లలో కూడా వంట 4వ వర్ణం వారే ఉండేవారు. అది మన సంప్రదాయం. భీముడు విరాట పర్వంలో విరాట్ రాజు కొలువుకు వెళ్ళినప్పుడు వంటవాడిగా ఉద్యోగం అడుగుతూ తనకు ఉండే ప్రాథమిక అర్హత ఏమిటంటే 4వ జాతి వాడా అంటాడు. అందులో చమత్కారం ప్రయోగించారు తిక్కన గారు. కేవలం 4వ జాతి వాడిని శూద్రుండి కాబట్టి నేను వంటకు పనికొస్తా, అది నా జన్మ హక్కు, నేనే వంట చేయాలి. బ్రాహ్మణుళ్ళు రాజులు ఎక్కడైనా సరే అతనే చేస్తాడు. శూద్రులే వంట చేసేవారు. అంటే అందులో ఏం అటువంటి భేదాలు లేవు. తర్వాత తెచ్చి పెట్టుకున్నాం మనం, కావలసిన విధంగానే చేసేవారు. అందులో చిక్కన గారి చమత్కారం ఏమిటంటే 4వ జాతి వాడంటే ధర్మరాజు చెప్పాడు, మనం మారువేషాల్లో ఉన్నా కూడా అబద్ధం ఆడద్దు, జాగ్రత్తగా ఉండండి. భీముడు 4వ జాతి వాడే. పంచభూతాలలో 4వ దానికి ఆయన జన్మించాడు, అందుకని 4వ జాతి వాడ అని ప్రయోగించాడు. పృథివ్యం తేజో వాయురాకాశములు అంటారు. అంత గొప్పది కవితా ప్రయోగం అనేది. నేను 4వదైనటువంటి వాయువుకి జన్మించిన వాడని చెప్పాను, కానీ నా క్యాస్ట్ ఏమిటో నేను చెప్పలేదయా అన్నట్టుగా తప్పుకోవాల్సిన అవసరం అయితే. అందుకని 2 అర్థాలు వచ్చేలా ఆయన వాడాడు. ఆయన వంటకి సంబంధించిన రహస్యం ఇది. ఆడ మగ సమస్య కాదు. పూర్వం అందరి ఇళ్లలోనూ వంట చేసేది 4వ వర్ణం వారే. తర్వాత ఏదో కొంతమంది ఆస్తులు పోగొట్టిన వంట చేయడం వల్ల వంట బ్రాహ్మణైన మాట వచ్చింది, కానీ బ్రాహ్మణులు ఉండేవారు కాదు, తినడం కదా. అది వేరే విషయం. ఉన్న మాట చెప్పాం. ఈ అవధాన్ గారు లాంటి పెద్ద మనిషిని పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఎప్పుడైనా మీరు వంటలో మీ శ్రీమతి గారికి సహాయం చేస్తారా అని. ఆయన సీరియస్ గా మొహం పెట్టి నెవర్, అప్పుడప్పుడు ఆవిడే నాకు సహాయం చేస్తుంది అన్నారు. 4వ అంశం విజయదుర్గ గారు. కుంభావ సరస్వతి గరికపాటి వారికి 100 సహస్ర పాదాభివందనాలు. మొదటిగా శ్రీమన్నారాయణ గారికి సహస్ర ప్రణామం. అశేష జనకోటికి కోటి వందనం. భగవద్గీతలో అర్జునుడి యొక్క విచారాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు చెప్పిన 4 మాటల్ని మీకు ఇష్టమైన చదువు. భగవద్గీత సారాంశాన్ని వర్ణన చేయమంటారు. బాగుందమ్మా, మంచి అంశం, ఉపయోగపడే అంశం. రణమనరిందువో ఛందస్సు ఏం చెప్పలేదు. రణమనరిందువో పార్థుడికి చేసిన బోధలో ముఖ్యమైన అంశాన్ని, తత్వానికి సారాంశమైన అంశాన్ని చెప్పుకుందాం. అది కూడా వినూత్నమైనటువంటి పరిశోధన. శంకరాచార్య భాష్యం చదివితే అర్థమవుతుంది. రామకృష్ణ మఠం వారు దాన్ని బయటికి తీసి చక్కగా ఆ శంకర భాష్యంతో సహా వేసిన భగవద్గీతకి వెనకాల అట్ట మీద వేశారు ఈ రహస్యాన్ని. అది నేను వెళ్ళాను, అందుకని ఇప్పుడు దాన్ని ఉపయోగించి పద్యంలో చెబుతాను. అది అసలు రహస్యం. భగవద్గీత కృష్ణుడు అర్జునుడు ఎందుకు చెప్పాడు, చెప్పాల్సిన అవసరం ఏమిటి? రణమునరింతువో మది పొరలు కాదు, హృది అననేక బాగుంటుంది. హృది పొరల్, హృదయంలో ఉండే పొరలు. రణమునరింతువో హృది పొరలు. పెకలించు, హృది పొరలు పెకలించు. రణమునరింతువో హృది పొరలు పెకలించు. మమత్వ బుద్ధితో రణమునరింతువో. మళ్ళీ 2వ పదం పెట్టండి.
రణమొనరింతువో హృది పొరలు పెకరించు మమత్వ బుద్ధితో రణమొనరింతువో. భగవద్గీత మనం సాధారణంగా ఏమనుకుంటామంటే యుద్ధం చేయడం కోసం చెప్పాడు, మానేసి కూర్చున్నాడు ఆయన. అందుకని ఏదో యుద్ధం చేయిద్దామని అప్పటికప్పుడు చెప్పాడు. కొంతమంది ప్రబుద్ధులు అంత 701 శ్లోకాలు చెప్పడం ఎలా సాధ్యం అవుతుందండి యుద్ధ రంగంలో? అందుకని ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు కాస్త ఉత్సాహం కలిగించడానికి 10-15 చెప్పాడు, మిగిలినవన్నీ వ్యాసులు కల్పించాడు. చవటమల మాట్లాడే మాటలు ఇవన్నీ. ఆ మటుకు మేము ఇక్కడ మానవ మాత్రం పప్పు ఆవకాయ తప్పితే ఇంకో పదార్థం తెలియని వాళ్ళం. నా సాగర ఘోష కావ్యం నేను రాసిన దానికి 1116 పద్యాలని 8 గంటల లోపు అప్పగించాను. తెలుగు పద్యాలు భగవద్గీత శ్లోకం మన తెలుగు పద్యంలో సగం ఉంటుంది. అది అనుష్ఠుప్ శ్లోకాలు కాబట్టి తెలుగు పద్యంలో సగం ఉంటుంది. నాకు 1116 పద్యాలు అప్పగించడానికి 8 గంటలు పట్టింది అంటే అందులో భగవద్గీత అంతా 700 శ్లోకాలు. అందులో నేను 700 పద్యాలు అప్పగించాలంటే నాకే 8 గంటలు పట్టదు, 5-6 గంటలు సరిపోతుంది. పైగా అందులో సగం భగవద్గీత. అటువంటి దాన్ని శ్రీకృష్ణుడు సంస్కృతాన్ని మాతృభాషగా కలిగి అనర్గళంగా మాట్లాడేటువంటి రోజులు అర్జునుడు కానీ కృష్ణుడు కానీ. అటువంటి వాళ్ళకి భగవద్గీత 700 శ్లోకాలు చెప్పడానికి ఎట్టి పరిస్థితులను 3-3.5 గంటల నుంచి పట్టదు. ఇప్పటికి కూడా పక్కాగా భగవద్గీత కంఠస్థం చేసి ఎవరన్నా వేదిక మీద అప్పగిస్తే ఏకధాటిగా ఎక్కడ ఆగకుండా అప్పగించుకుంటూ వెళ్ళిపోతే 3.5-4 గంటల్లో అయిపోతుంది. మొదటి రోజు గంటన్నర అయిందా? మరి ఇంకేమి ప్రత్యక్ష సాక్ష్యం. మొదటి రోజు యుద్ధం చేసే సమయంలో 1.5-2 గంటల సమయం దొరకదండి. ముందు మనం కూడా ఇవాళ పొద్దున్న అవధానం మొదలు పెట్టాము, ఏదో పిలిచారు, కూర్చోబెట్టారు, ప్రార్థనలు అన్నారు, అవన్నారు, మొత్తం మీద 11 అయిందే లేదా, 2 గంటలు పట్టిందే లేదా. మరి శతావధానానికి ప్రారంభానికి 2 గంటలు పడితే ప్రారంభ ప్రక్రియలకి మహాభారత యుద్ధానికి ముందు 2 గంటల సమయం దొరకదు. అజ్ఞానంతో మాట్లాడటం. పక్కాగా 701 కృష్ణుని నోటి నుంచి వచ్చినవి, వాటినే గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. ఏ ఒక్కటి తర్వాత వాళ్ళు కల్పించింది లేదని యథార్థ భగవద్గీత వెర్రి మాటలు మాట్లాడక భగవద్గీతలో ప్రతిదీ యథార్థమే. అందుకని పైగా అందులో ఆయన నువ్వు యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పలేదు. ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ తథైవచ. మా ఆచార్యుడు నాకు ఇల్లు పట్టడం నేర్పినవాడు, ఆయనతో నన్ను ఎలా యుద్ధం చేయమంటావు? మా తాతగారు నన్ను మట్టి బట్టలతో వస్తే కౌగులించుకుని నన్ను ప్రేమించిన వాడు, ఆడించిన వాడు, లాలించిన వాడు, ఆయనతో యుద్ధం ఎలా చేయమంటావు? మా మేనమావ శైలుడు అక్కడ ఉన్నాడు, ఆయనతో యుద్ధం ఎలా చేయమంటావు? ఆ మాటకు వస్తే దుర్యోధనాథుడు మాత్రం మాకు అన్నదమ్ములు కదా, వాళ్ళతో యుద్ధం ఎలా చేయమంటావు? అప్పుడు పెట్టాడు రేవు, నాయన నీ బంధువులు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయనంటున్నావు అన్నమాట. ధర్మరాజు రాయశీయాగం చేసినప్పుడు ఈ 4 అన్నదమ్ములు 4 దిక్కులకు వెళ్ళి చీల్చి చెండాడేశారు మొత్తం. ఎందుకంటే వాళ్ళెవరు బంధువులు కాదుగా. అందుకే యుద్ధం అనేది ధర్మం కోసం చేయాలి తప్ప బంధుత్వాల కోసం కాదు నాయన. ముందు నువ్వు యుద్ధం చేయవలసింది లోపల నీ మనస్సుని హృది పొరలు పెకరించు మమత్వ బుద్ధితో రణమొనరింపగావలి. అహంకార మమకారాలతో యుద్ధం చేయాలి, గౌరవంతో కాదు. అంటే యుద్ధం గౌరవంతో చేస్తావో మాంటావో నువ్వు తెలుసుకో. నీ యుద్ధం ఇవాడు ఈ పాండవులంతా గెలిస్తే 18 రోజులు శ్రీకృష్ణుడు గుర్రాలు తోలితే కడిగితే ఈయనకి డిఏ ఇవ్వకపోగా 2 ఇడ్లీ కూడా పెట్టకపోగా కనీసం ఈ ధర్మరాజు అనే పెద్ద మనిషి ఆయనకి రాజ్యానికి వచ్చాక హోమ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఈ ఏళ్ళు గోగులు కాసుకుంటూ కూర్చోవడమే. ఎందుకు చేశాడు పరమాత్మ పని? ధర్మాన్ని నిలబెట్టడం కోసం మాత్రమే చేశాడు. అర్జునుడు యుద్ధం చేయవలసింది అహంకార మమకారాలతో. వీళ్ళు నా వాళ్ళు కాబట్టి యుద్ధం చేయను అన్నాడు ఆయన. అంతేగాని నేనేదో శాంతి కాముకుండు కాబట్టి యుద్ధం చేయను అని అనలేదు ఆయన. యుద్ధం చేయాల్సింది లోపల నిన్ను పీడిస్తూ ఉన్న అహంకార మమకారాలతో. ఒకటి నీ వాళ్ళు కాబట్టి చేయనంటున్నావు, 2 నేనే చేస్తున్నాను అన్న భావంతో చేయనంటున్నావు. నువ్వు ఒక్కడవే చేయడం నా చాలా మందున్నారు. అర్జునుడు ఒక్కడు తనకు తానుగా చంపినవాడు ఎవడో చెప్పండి? శ్రీకృష్ణుడు సాయం లేకపోతే భీష్మ, ద్రోణ, కర్ణ ఎవరు కావాలి, దుర్యోధనుడు సా. అందుకని ఈయనేమిటి చేసేది అక్కడ? ఈ అహంకార మమకారాలతో యుద్ధం చేయమన్నాడు. ఇది శంకరాచార్య గీతా భాష్యంలో చెప్పిన రహస్యం. రామకృష్ణ మఠం వారు వేసిన పుస్తకంలో అట్ట మీద వేశారండి. కొని చదవండి, భగవద్గీత ఎంత గొప్పదో అర్థమవుతుంది. నేను చదివాను కాబట్టి ఇవాళ కొత్త అర్థంతో ఈ పద్యాన్ని పూర్ణ చేస్తున్నా. అమ్మ మంచి అవకాశం ఇచ్చాను. రణమునరింతువో హృది పొరలు పెకరించు మమత్వ బుద్ధితో రణమునరింతువో. 5వ అంశం శ్రీమతి పార్టీ నరసింహారావు గారికి పాదపద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పడి విద్యార్థులు తెలుగుని పూర్తిగా మర్చిపోతున్నారు. అమ్మ అనే కమ్మనైనటువంటి పదం గురించి కూడా వాళ్ళకి తెలియక మమ్మీ డాడీ అనేటువంటిది పదాలు ఉపయోగిస్తారు. దాని గురించి మీరు ఉత్పలమాల ఛందస్సులో అది మళ్ళా మనకి తెలుగు పూర్వ వైభవం రావడానికి
ఉత్పలమాల ఛందస్సులో చెప్పాలని కోరుతున్నాను. మాతృభాష అయిన తెలుగు పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి మీరిచ్చే సూచన, మీ అభిప్రాయం ఉత్పలమాల ఉత్పలమాల ఛందస్సులో చెప్పాలి. బాగుంది. బాలకులారా బాలకులారా మీరు పరిపాలకులవుదురో పెద్దలవుదురో అని చెబుతూ వాళ్ళు పాటించవలసింది ఏమిటో మాతృభాష విషయంలో తర్వాత వస్తుంది. బాలకులారా మీరు పరిపాలకులవుదురో పెద్దలవుదురో. మళ్ళీ అమ్మాయిల గురించి చెప్పక్కర్లేదు అనుకోక్కర్లేదు, చిన్న అక్షరం మారేస్తే సరిపోతుంది. బాలికలారా మీరు పరిపాలికలవుదురో పెద్దలవుదురో. ఏదైనా బాలకులారా మీరు పరిపాలకులవుదురో పెద్దలవుదురో. ఎత్తి ప్రాసలకు ఇబ్బంది లేదు, ఏం చెప్పినా ఎత్తి ప్రాసలకు ఇబ్బంది లేదు. ఎత్తి ప్రాసలకు ఇబ్బంది లేదు. 6వ లింగ మార్పిడి అంత తేలిక, ఎత్తి ప్రాసలకు ఇబ్బంది లేకుండా అని